ఒక్కసారి మనసులోని బాధ పోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు. నేను ఇష్టంగా మాట్లాడేది నీతోనే. మాట్లాడటానికి చాలామంది ఉండొచ్చు, కానీ ఎవరితో మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడాలి. అది నాకు నీతో మాత్రమే అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళని ప్రేమిస్తే తప్పంటారు, కానీ ప్రేమించిన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పు కాదంటారా? జీవితాంతం ప్రేమ అనేది అబద్ధం. ఒకవేళ ఉన్నా ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, మరొకరు నటిస్తూ ఉంటారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. మరో క్షణం నువ్వు లేకుండా బ్రతకగలనో లేదో తెలియదు. ఈ క్షణం నువ్వే నాతో ఉండాలని, ఈ క్షణం నేనే నీతో ఉండాలని. జీవితం ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదేవాడి మాటలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. నీరు ఎంత అమూల్యమైందో బావి ఎండిపోయే వరకు తెలియదు. అలాగే ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒకరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటోడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. జీవితం, అహంకారం, గర్వం, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చవకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇతరులు కూడా అవే పంచి పెడుతున్నా. మిత్రమా, ఒక్కసారి మనసులోని బాధ పోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు. ప్రశాంతంగా ఉండాలంటే ఎదుటివారు మారాలి లేదా మార్చాలి అని ప్రయత్నించకండి. మొదట మారాల్సింది మీరు. ఎందుకంటే రాళ్ళు గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులేసుకోవాలి, కానీ మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. నా జీవితం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒక్క గాయం మానేలోపు మరొక గాయం అవుతుంది. నాతో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటా, కానీ వాళ్ళ అవసరం ఉన్నంత వరకే నాతో ఉంటారు. నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా.